నాన్నకిలా జరిగిందనే కంగారులో అభి నన్ను అడగకుండా అర్జున్ని రప్పించేశాడు. ఇప్పుడు ఏం చెయ్యాలొదినా? ఇక మీదట వాళ్ళు మళ్ళీ కలిసి వాళ్ళ ఊరికి వెళ్లి దేవి వాళ్ళ అమ్మ నాన్నల్ని తీసుకొస్తారా? మనకి వ్యతిరేకంగా దేవిని బయటపెట్టి సత్య స్ట్రాంగ్ గా ఒక గోడ కట్టింది కదా, ఆ గోడని ఇప్పుడు మనం బద్దలు కొట్టాం. దేవి ఇక మీదట సత్యాన్ని నమ్మదు, నన్ను మాత్రమే నమ్ముతుంది. అయితే మనం ఓర్పుగా ఉన్నామంటే దేవి మనకు అన్ని నిజాలు చెప్పేస్తుంది అత్తయ్య. అదే కదా మీ ప్లాన్? అవును, ఇన్ని రోజులుగా దేవి వాళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలుసుకోలేకపోయాం. ఇప్పుడు సత్యకి కూడా తెలుసని మనకి తెలిసిపోయింది. సత్య మన నుంచి ఎక్కడికి పారిపోయి దాక్కోలేదు. అదే వచ్చి ఖచ్చితంగా నా కాళ్ళు పట్టుకుని తీరాల్సిందే. పట్టుకుంటుంది, ఎక్కడికి పోతుంది, ఖచ్చితంగా పట్టుకుంటుంది. ఏంటమ్మా, ఏదైనా ఐడియా వచ్చిందా నీకు? ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఈ సమస్య ముగిసిపోవాలంటే అది కేవలం ఇద్దరి చేతుల్లో మాత్రమే ఉంది మావయ్య. ఎవరమ్మా ఇద్దరు? నా కూతుర్లిద్దరిలో ఒకదానికి ఇంకొకరు వ్యతిరేకంగా మారిపోయారు. ఈ దేవెందుకో అసలు సత్యమాట వింటం లేదు. చెల్లెల కంటే కూడా దాని అత్తగారే తనకు ముఖ్యమైపోయిందా? అయ్యో, నాకొచ్చే కోపానికి దేవిని ఈరోజు నాన్నెందుకు ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు? చెప్పండి నాన్న. ఛీ! ఇక మీదట నీ నోటితో నన్ను నాన్నని పిలవకు. నాన్న, ఏమైంది నాన్న? నువ్వు నా కూతురువే అయ్యుంటే ఇలాంటి నీచమైన బుద్ధి తక్కువ పని చేయడానికి దిగజారేదానివా? నీకు అసలు మనస్సాక్షి ఉందా లేదా? అలాంటిది ఒకటి ఉందని మర్చిపోయావా? ఓసే పాపాత్మురాలా, నిన్ను మేము అందరం అమాయకురాలు అనుకున్నాం కదే, కానీ నువ్వు అమాయకురాలు కాదు, ఆటం బాంబు అయిపోయావే. నాన్న, ఎందుకు నాన్న ఇలా మాట్లాడుతున్నారు? ఏయ్, నాకిప్పుడు పిచ్చ కోపం వస్తుంది చెప్తున్నా. ఇలా చూడు, నీకు ఎంత గుండె ధైర్యం తెగింపు ఉంటే నీ చెల్లెలు సత్యానే నిన్ను అబద్ధాలు చెప్పమని చెప్పిందని సిగ్గు లేకుండా చాముండేశ్వరి దగ్గర నీ చెల్లెలు ఇరికిస్తా? ఓ, అయితే అది ఇప్పుడు మీకు చాడీలు చెప్తుందా? ఏయ్, అది చాడీలు చెప్పలేదు, తను జరిగిన విషయమే కదా చెప్పింది. అవును, నీకు కొంచెమైనా కృతజ్ఞతా విశ్వాసం ఉందా? నీకోసం సత్య ఏమేం చేసిందో ఒక్కసారి ఆలోచించావా? నీ భర్త నీకు దక్కాలని, నీ అత్తగారు నిన్ను స్వీకరించాలని, నీకు పుట్టబోయే బిడ్డకు ఒక గుర్తింపు దక్కాలని ఎంతగా పోరాడింది, ఎంతో రిస్క్ తీసుకొని నీ కోసం నిలబడింది. ఏయ్, మీ అమ్మ, నాన్న, తాత, బామ్మ వీళ్ళందరూ చేయలేని పని ఒంటరిగా పోరాడి తను నిన్ను ఆ ఇంటికి కోడలుగా తీసుకువెళ్ళింది. అందుకు చూపించే విశ్వాసం ఇదేనా నువ్వు? చాలు నాన్న, ఆపండి. ఇదంతా ఇంకా ఎన్ని రోజులు? దానివల్లే కదా నాన్న మీరు మా అత్తగారి దగ్గర మేమే దేవి వాళ్ళ అమ్మా నాన్న అని ఇప్పటికీ చెప్పుకోలేకపోతున్నారు. ఒకవేళ మీరు ఆ విషయం చెప్పుంటే ఇక్కడ సమస్యలన్నీ ఈ పాటికే తీరిపోయి ఉండేవి కదా నాన్న. నేను సంతోషంగా నా జీవితం మొదలు పెట్టేదాన్ని. గుండెల్లో నిజాన్ని దాస్తూ, కడుపులో బిడ్డని మోస్తూ నేనెంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా మీకు? నా బాధ ఎందుకు మీకు అర్థం కావడం లేదు నాన్న? ఏయ్, ఈ కష్టాలన్నీ నువ్వు కొని తెచ్చుకున్నావే. అవును, నువ్వు చేసిన పాపానికి నువ్వే శిక్ష అనుభవించి తీరాలి కదా. నేను ఈ సమస్యని పరిష్కరించుకుంటాను అని చెప్తున్నాను కదా, మరెందుకు నన్ను ఎవరు నమ్మట్లేదు? నిన్ను నమ్మటం కాదే, మా అందరి గొంతు మీద కత్తి తీసుకొచ్చి పెడుతున్నావు. ఆ స్థాయిలో విషయం సీరియస్ గా ఉంది. ఇలా చూడు, నువ్వు మాట్లాడకుండా ఈ విషయాన్ని సత్యకు వదిలేయ్. చాముండేశ్వరిని ఎలా డీల్ చేయాలో సత్య ఒక్కదానికి మాత్రమే తెలుసు. ఏంటి నాన్న, కొన్ని రోజుల నుంచి అబద్ధం మీద అబద్ధం చెప్తున్న వ్యక్తిని, సమస్యని ఇంకా పెద్దది చేయాలనుకుంటున్న వ్యక్తిని నమ్మమని చెప్తున్నారు. కానీ నిజాన్ని చెప్పి ఇంట్లో అందరినీ కన్విన్స్ చేసి దీని నుంచి బయటపడాలనుకుంటున్న నాకు ఎందుకు నాన్న మీరు సపోర్ట్ చేయడం లేదు? నువ్వు నిజం చెప్తే ఆ చాముండేశ్వరి నిన్ను క్షమించి మనస్ఫూర్తిగా స్వీకరిస్తుంది అనుకుంటున్నావా? మెంటల్ మెంటల్. ఎందుకే నీకు ఈ విషయం అర్థం కావట్లేదు? అది ఈ జన్మలోనే జరగదు. అత్తే మారిపోయారు నాన్న. ఏయ్! ఈ ప్రపంచం అంతరించినా ఆ చాముండేశ్వరి మాత్రం మారదు. ఇది అసలు నీ బుర్రకి ఎందుకు ఎక్కడం లేదే? విషం తేనెలో ఎలా మారుతుంది, ఎత్తడి ఎలా బంగారం అవుతుంది? దాని డబ్బు పొగరు దాని రక్తంలో అణువులా ఉంది. నీ మట్టి బుర్ర కదా అర్థం కాదు. ఇలా చూడు, నీతో నేను ఎందుకు వాదించాలి? ఇప్పుడు నువ్వు నిజం చెప్పావంటే నష్టపోయేది నీ జీవితం మాత్రమే కాదు, నా చిన్న కూతురి జీవితం కూడా. ఇది నీ మట్టి బుర్రకి ఎందుకు అర్థం కావడం లేదే? ఎంతగా మించి నేను నీకేం చెప్పగలను? నమ్మండి నాన్న, ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను నాన్న. ఇలా చూడు దేవి,
నేను చివరిగా చెప్తున్నా, నువ్వు మాత్రం చాముండేశ్వరికి నిజం చెప్పావంటే మరో నిమిషం నేను మీ అమ్మ కూడా ప్రాణాలతో ఉండవు. నిజంగా ప్రాణాలతో ఉండవు. నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇలా చూడు, నేను ఊరికే మాట వరుసకి చెప్తున్నా అనుకోకు దేవి, నిజంగానే చెప్తున్నా. అక్కడ మీ అత్తయ్యకి నువ్వు నిజం చెప్పిన మరుక్షణమే ఇక్కడ మీ అమ్మా నాన్నల శవాలు లేస్తాయి. మా చావుకి లెటర్లో నువ్వే కారణం అని రాసి పెడతాను. మేము ప్రాణాలతో ఉండాలా లేక చావాలా అనేది నువ్వే నిర్ణయించుకో. నేను ఫోన్ పెట్టేస్తున్నా. దేవి ఎక్కడికి వెళ్ళావు? రెస్ట్ రూమ్ కి వెళ్ళొచ్చానండి. ఎందుకు కళ్ళు ఎర్రగా ఉన్నాయి? లైట్ గా స్టమక్ పెయిన్ వచ్చింది, అందుకే టాబ్లెట్ వేసుకున్నాను. చెప్పమ్మా, ఈ సమస్య తీరాలంటే అది ఇద్దరు వ్యక్తుల చేతిలో ఉందని నువ్వు చెప్తున్నావు కదమ్మా. ఎవరమ్మా ఇద్దరు? ఒకరు మా నాన్న, అయితే ఇంకొకరెవరమ్మా? అది మీరే మావయ్య. ఏంటమ్మా నేనా? అవును మావయ్య, అత్తయ్య గురించి పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తి మీరొక్కరే. మీరనుకుంటే తప్పకుండా అవుతుంది. చివరికి నా తల మీదే చేయి పెట్టేశావా? సరే అమ్మా, నేనే ఈ సమస్యకి ముగింపు చెప్తాను. ఏం జరిగినా చూసుకుందాం. నువ్వు వెళ్ళి అభిని అర్జున్ని నేను రమ్మని చెప్పానని చెప్పు. వాళ్ళిద్దరికి మాత్రమే చెప్పమ్మా. సరే మావయ్య. అర్జున్, అభి బావ, మీ ఇద్దరితో మాట్లాడాలని మావయ్య లోపలికి పిలుస్తున్నారు. రా రా. అత్తయ్య వాళ్ళిద్దరిని మాత్రమే పిలిచారు. నానా, ఇప్పుడు మీకు బాగుందా నానా? ఆ, మీరు మా ఇద్దరితో ఏదో మాట్లాడాలి అన్నారంట. ఆ. నానా, బాబు, నాకు గుండెపోటు రావడానికి ముఖ్య కారణం దేవి అమ్మా నాన్నల విషయమే బాబు. అలానా నాన్నా? అవును బాబు, నాకు చాలా టెన్షన్గా ఉంది అభి. ఎందుకంటే దేవి అమ్మా నాన్నల్ని కనిపెట్టి తీసుకురావడం వల్ల ఎవరికి ఏం లాభం బాబు? చెప్పండి బాబు, ఇక మీదట వాళ్ళొచ్చి ఏం చేస్తారో? పెళ్ళి అయిపోయింది, తాళి చైన్ వేయడం కూడా జరిగిపోయింది, దీపావళి సంక్రాంతి పండుగలు కూడా అయిపోయాయి. వాళ్ళు కనీసం సారి కూడా పెట్టలేదు కదా బాబు. ఇక మీదట వాళ్ళు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి బాబు? అభియే దానికి సమాధానం చెప్పాలి. అదేంటంటే అమ్మనే పదే పదే వాళ్ళు ఇక్కడికి రావాలని చెప్తున్నారు కదా నాన్న. ఎందుకు? ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి పైన కోపం ఉండొచ్చు కదా.